ఈరోజు టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహా బహిరంగ సభను నిర్వహిస్తా ఉన్నాం. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 20,000 మంది ఆర్టిజన్ ఉద్యోగులు విద్యార్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. గత 9 నెలల నుండి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ ఉద్యోగులందరూ కూడా జేఏసీ ఆధ్వర్యంలో దపదపాలు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. అయినప్పటికీ యాజమాన్యం గాని ప్రభుత్వం గాని స్పందించినటువంటి పరిస్థితులు లేవు. అంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు గత ప్రభుత్వం ఆర్టిజన్ ఉద్యోగులుగా గుర్తించినప్పుడు ఇది అన్యాయం, ఆర్టిజన్ ఉద్యోగులని ఆర్టిజన్ పేరు పెట్టి ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను మోసం చేస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా అప్పటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాలలో విద్యుత్ సంస్థల ఆర్టిజన్లను మోసం చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వీరికి కూడా దపదపాలుగా మేము మెమోరాండాలు ఇచ్చినాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెమోరాండాలు ఇచ్చినాం. పాలక పక్షంగా మారినప్పుడు కూడా ఈ రోజు మెమోరాండాలు ఇచ్చినటువంటి పరిస్థితి. నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. అయినప్పటికీ మా సమస్యను గుర్తించినప్పటికీ పరిష్కరించడానికి చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రజా ప్రభుత్వం అంటారు, ప్రజా పాలన అంటారు, ప్రజల కోసమే ఈ పాలన అంటారు. ప్రజలలో ఈ ఆర్టిజన్లు లేరా? ఈ విద్యుత్ ఉద్యోగులు లేరా? ఒకే సంస్థలో 2 సర్వీస్ రూల్స్ ను ఏ విధంగా కొనసాగిస్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచించండి. ఒకే సంస్థలో ఒకే ఉద్యోగం ఒకే పని చేస్తున్నటువంటి ఉద్యోగులలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకే పని చేస్తున్నటువంటి ఉద్యోగులకు వేరు సర్వీస్ రూల్స్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి, వెంటనే పరిష్కరించాలని తెలియజేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ మేము పెట్టినటువంటి డిమాండ్ ఆర్థిక భారం పడనటువంటి డిమాండ్. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ ఉద్యోగులను ఒక విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేస్తే ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కావచ్చు, యాజమాన్యం మీద కావచ్చు పడేటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరో దొంగలు కొంతమంది చెప్పినటువంటి మాటలు నమ్మి ఈ రోజు కింది స్థాయిలో అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆలోచించాలి. ఈ ఇందిరా పార్క్ నుంచి 20,000 మంది కుటుంబాలు ఈ రోజు ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచించి మా సమస్యలు జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో ఈ రోజు సమ్మె నోటీస్ ఇస్తా ఉన్నాం. ఈ సమ్మె నోటీసు ఇప్పటికే ఎండాకాలంలో ఇవ్వాల్సింది రైతులను దృష్టిలో పెట్టుకొని రైతులు వేసిన పంటలు ఎండద్దన్న కారణంతో మార్చి ఏప్రిల్లో మేము సమ్మె చేయాలి. కానీ మేము ఆ రైతుల గురించి ప్రజల గురించి ఆలోచించి ఇప్పటి వరకు ఆగాం. ఇప్పుడు ఆగే పరిస్థితి లేదు. మా సమస్యను పరిష్కరించడానికి మీరు ముందుకొస్తలేరు కాబట్టి సమ్మె నోటీసు ఈ రోజు ఇస్తున్నాం. 14 రోజుల తర్వాత ఖచ్చితంగా సమ్మెలోకి పోతాం. మేము విద్యుత్ ఉత్పత్తిలో మేమున్నాం. బొగ్గేసి విద్యుత్ ఉత్పత్తి చేసి ట్రాన్స్కో ద్వారా 400 kV 220 kV 130 kVలో మా ఆర్టిజన్లు పనిచేస్తారు. మా ఆర్టిజన్లు పోల్ టు పోల్ వర్కర్ లో కూడా ఈ రోజు ఆర్టిజన్లు పనిచేస్తారు. డిస్కామ్ లో ఆర్టిజన్లు పనిచేస్తారు. మేము లేకుంటే ఈ రోజు 24 గంటల వ్యవసాయ విద్యుత్ అందించలేని పరిస్థితి. అదే విధంగా గృహజ్యోతి 200 యూనిట్లు నాణ్యమైన విద్యుత్ అందించలేని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే మేము రైతు సంఘాలను కలిసినాం. రైతు సంఘాలకు కూడా రిక్వెస్ట్ చేసినాం, మాతో కలిసి రమ్మని చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో రైతులను ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున సమ్మె చేయడానికి ఆర్టిజన్ ఉద్యోగులుగా ముందు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు వెన్నమల్ల నరేందర్. తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిని 2017లో కేసీఆర్ గారు గవర్నమెంట్లో పర్మనెంట్ చేస్తున్నా అని చెప్పిన ఉద్యోగులు మేము అది నామమాత్రం పేరుకు మాత్రమే పర్మనెంట్ అనేది అనబడింది. ఆ గవర్నమెంట్లో మోసం జరిగింది, మోసం చేశారు. కావున ఆ గవర్నమెంట్ను కాదనుకొని ప్రజాపాలన ప్రభుత్వం తీసుకొచ్చినందుకు ఈ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరునెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వం తీరు కూడా మారలేదు. కాబట్టి వీరు కూడా మాపై దృష్టి పెట్టి
మాకు ఒక దరిద్ర పేరు పెట్టి పరిపాలన నడిపిస్తున్నారు. అటు పాలకులు కానీ ఇటు యాజమాన్యం కానీ ఆ పేరు దరిద్ర పేరు తీసేసి మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించి మాకు కావాల్సిన వసతులన్నీ కూడా కల్పిస్తారని కోరుకుంటూ వినియోగించుకుంటున్నాను.